జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. జంతర్ మంతర్ను సీజేపీ నేతలు కార్యకర్తలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ దగ్గర నుంచి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది రెండవ రోజు జంతర్ మంతర్లో ధర్నా కొనసాగింపు. రాత్రి నుంచి కూడా మరొకసారి జంతర్ మంతర్ని నిన్న రాత్రి అంటే ఖాళీ చేయించినటువంటి ఢిల్లీ పోలీసులు దాదాపు మరి అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడికి చేరుకోవడము, చాలా మంది విద్యార్థులు నిరసనకారులందరూ కూడా ఇటు జంతర్ మంతర్కు కూడా మరొకసారి స్వాధీనం చేసుకున్నటువంటిది. దాదాపు ఇప్పుడు నేను జంతర్ మంతర్ ప్లేస్లో ఉన్నాను. ప్రస్తుతం అంతా కూడా హై ప్రొటెక్షన్ తోటి ఉండేటటువంటి పరిసరాలని చెప్పవచ్చు. అనౌన్స్మెంట్స్ కూడా ప్రారంభించారు. రెండవ రోజు కూడా ఖచ్చితంగా కూడా ధర్నా చేస్తాము, మరొకసారి పార్లమెంట్ చలో సంసద్ అంటూ కూడా మేము వెళ్తామంటూ కూడా నినాదాలు ఇస్తున్నటువంటిది. ఒకవైపు మరి కొద్దిసేపట్లో అందరూ కూడా ఇక్కడికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే ధర్నా అనుకోవచ్చు, ఆ ధర్నాలో కూడా చాలా మంది కూడా గాయపడ్డారు. ఇటు పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అటు నిరసనకారులు ఎవరైతే పోలీసులను అంటే దాడి చేసినటువంటి క్రమం చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వారిని దాదాపు 70 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరికొంతమంది సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటిది. దాదాపు దీనికి మెయిన్ మనకు లోపల జంతర్ మంతర్కు వెళ్లేందుకు మెయిన్ ఉండేటటువంటి రూటు. దీనిని టోటల్ గా అంటే చుట్టుపక్కల 4 దిక్కులు కూడా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కేవలం ఎంట్రీ మాత్రమే ఉంది. ఎంట్రీ చుట్టూ అంతా కూడా సెక్యూరిటీని ప్రొటెక్షన్ ని పెంచారు. దాదాపు నిన్న కూడా ఏదైతే పార్లమెంట్ మార్చ్ చలో సంసద్కి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఒక్కసారిగా కూడా ఇటు మెట్రో స్టేషన్స్ లో నుంచి వచ్చినటువంటి వేల మంది నిరసనకారులు అనుకోవచ్చు, ఇటు విద్యార్థులు అనుకోవచ్చు, చాలా మంది కూడా రూట్ లో వెళ్ళడము, తర్వాత ఇటు నుంచి పార్లమెంటు వెళ్ళేటటువంటి దారులను చెప్పవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఒక రూట్ మ్యాప్ వెళ్లడంతో ఒక్కసారిగా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నిన్న ఏదైతే జరిగినటువంటి పార్లమెంట్ చలో సంసద్కి సంబంధించింది మరొకసారి ఘటన చోటు చేసుకోకుండా హై సెక్యూరిటీ మధ్య పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు, తర్వాత ఇటు జంతర్ మంతర్ కు సంబంధించినటువంటి అనేక రోడ్డు మార్గాలంతా కూడా మూసివేత, తర్వాత దాదాపు మనకి ఇక్కడ జంతర్ మంతర్ కి సంబంధించినటువంటి మార్కెట్లను కూడా మూసివేయడం జరిగింది. నిన్న కూడా మూసివేసినటువంటిది, మరి ఈ రోజు కూడా మూసివేసినటువంటి అనౌన్స్మెంట్స్ కూడా నిన్న ఏదైతే అంటే ఈ దారిలో కూడా వచ్చేటటువంటి వాహనాలకు అనుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, తర్వాత నిరసనకారులను కూడా నిలుపుదల చేసేందుకు కూడా అనౌన్స్మెంట్స్ కూడా ఒకవైపు కూడా నిన్నటి నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జంతర్ మంతర్ మరొకసారి ఇక్కడ నుంచి ఇటు చలో సంసద్ అన్నటువంటిది నినాదంతో ముందుకెళ్తామన్నటువంటిది. ఒకవైపు దాదాపు పోలీసులకు సంబంధించింది 118 మంది పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 70 మందిని నిరసనకారులకు సంబంధించినటువంటిది అదుపులో కూడా తీసుకున్నటువంటిది. కానీ రెండో రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్లకు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం వచ్చేంత వరకు కూడా నిరసనలు కంటిన్యూ చేస్తామంటూ కూడా ఇటు సీజేపీ పార్టీ ప్రకటించినటువంటిది. రైట్, థ్యాంక్ యూ కళ.